Hey guys, I am Mr. Kiran and once again welcome back to our channel. సో గైస్ ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అండ్ అలాగే ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఆ బెల్ ఐకాన్ని గట్టిగా గుద్దండి. సో దాన్ని మాత్రం ఎవరు యాక్టివేట్ చేసుకోవట్లేదు. అది యాక్టివేట్ ఉంటేనే నేను కొత్తగా ఏ వీడియో తెచ్చినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సో దయచేసి ఆ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అయిపోయింది, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఏంటంటే మీ ఫోన్లో ఉన్న మీకు యూజ్ అయ్యే కొన్ని సీక్రెట్ సెట్టింగ్స్ గురించి అయితే చెప్తాను. సో ఇవి కొందరికి తెలియకపోవచ్చు, కొందరికి తెలిసి ఉండొచ్చు. సో తెలిసిన వాళ్ళైతే ఒకవేళ మీకు తెలిస్తే మాత్రం కింద కామెంట్లోకి వెళ్ళేసి మాకు తెలుసు అని కామెంట్ చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే మాకు తెలీదు అని కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు కూడా ఒక ఐడియా వస్తుంది, ఎంతమందికి ఈ ట్రిక్స్ తెలుసు, ఎంతమందికి ఈ ట్రిక్స్ తెలీదు అనేది ఒక ఐడియా వస్తుంది. సో మరి ఇందులో మన ఫస్ట్ ట్రిక్ వచ్చేసి గైస్, మనం ఇంట్లో ఉన్నప్పుడు కానీ లేదా ఏదైనా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కానీ మన ఫోన్లో పాటల్ని మనం ఏదైనా ఒక బ్లూటూత్ స్పీకర్కి కనెక్ట్ చేస్తూ ఉంటాం. సో ఇలా బ్లూటూత్ స్పీకర్కి కనెక్ట్ చేసినప్పుడు సడన్గా మనకి కాల్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే అలవాట్లో మనం దాన్ని లిఫ్ట్ చేస్తాం. సో లిఫ్ట్ చేసిన వెంటనే వాళ్ళు మాట్లాడింది మొత్తం డైరెక్ట్ ఆ స్పీకర్లో వినిపించడం జరుగుతుంది. సో ఇలాంటప్పుడు మనం చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్ కావచ్చు లేదా ఇంకెవరైనా కనుక కాల్ చేస్తే మనం డైరెక్ట్గా అలా లిఫ్ట్ చేసిన వెంటనే ఆ వాల్యూమ్ అనేది మొత్తం స్పీకర్లో వినిపించి అందరికీ వినిపించడం జరుగుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్ని కనుక మీరు ఫేస్ చేసినట్టయితే మాకు ఇలాంటి ప్రాబ్లం ఉందని కామెంట్లో తెలియజేయండి. సో మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మీరు ఏదైతే బ్లూటూత్ స్పీకర్ లేదా బ్లూటూత్కి కనెక్ట్ అయి ఉన్నారో దాని సెట్టింగ్స్లోకి వెళ్ళండి. దాని సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే అక్కడ మీకు కాల్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని మీరు టర్న్ ఆఫ్ చేయండి. సో దాన్ని కనుక మీరు టర్న్ ఆఫ్ చేసినట్టయితే ఇప్పుడు మీకు ఏవైతే కాల్స్ వస్తాయో సో మీరు లిఫ్ట్ చేసినప్పుడు ఆ స్పీకర్లో అనేది రాకుండా ఉంటుంది. అండ్ అలాగే మన సెకండ్ ట్రిక్ కనుక చూసుకున్నట్టయితే మన ఇంట్లో పిల్లలు ఏం చేస్తారంటే మనకు సంబంధించిన ఫోన్ తీసుకొని కెమెరా యాప్ ఓపెన్ చేసి లేదా ఏదైనా యాప్ ఓపెన్ చేసి అందులో ఫొటోస్ తీయడం కావచ్చు లేదా అప్లికేషన్స్ని ఓపెన్ చేసి గేమ్స్ ఆడడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కెమెరాని కనుక తీసుకున్నట్టయితే చిన్నపిల్లలు చాలామంది ఏం చేస్తారంటే కెమెరాని ఓపెన్ చేసి ఇష్టం వచ్చినట్టు ఫోటోలు అనేవి తీసేసి మన ఫోన్ మెమొరీ అనేది రింపేస్తారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటి అంటే మీరు ఈ యాప్కి సంబంధించిన సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఫస్ట్ మీ ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, తర్వాత యాప్స్ లేదా అప్లికేషన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అందులోకి వెళ్ళండి. అందులోకి వెళ్ళిన తర్వాత ఈ కెమెరా అయితే ఏదైతే యాప్ ఉందో ఈ కెమెరా యాప్ని సెలెక్ట్ చేసుకొని పర్మిషన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆ పర్మిషన్స్ పైన క్లిక్ చేసుకొని దానికి సంబంధించిన పర్మిషన్స్ అన్నిటిని ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు అదే అప్లికేషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు మీకు అలో అండ్ డెనీ అని 2 ఆప్షన్స్ వస్తాయి. సో మీరేంటంటే డోంట్ ఆస్క్ అగైన్ అని ఒక బటన్ ఉంటుంది. సో ఒక టిక్ మార్క్ వేసేసి డెనీ పైన క్లిక్ చేయండి. అలా అన్ని ఆప్షన్స్కి డెనీ పైన క్లిక్ చేయండి, డోంట్ ఆస్క్ అగైన్ పైన క్లిక్ చేయండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఆ కెమెరా యాప్ని ఎన్నిసార్లు ఓపెన్ చేసినా కూడా ఆ యాప్ అనేది మనకి ఓపెన్ కాదన్నట్టు. సో మళ్ళీ దీన్ని ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే ఇంతకుముందు మీరు ఏవైతే పర్మిషన్స్ని ఆఫ్ చేశారో ఆ పర్టికులర్ పర్మిషన్స్ని మళ్ళీ మీరు పర్టికులర్గా ఆన్ చేసినప్పుడు మాత్రమే మీకు ఈ కెమెరా అనేది వర్క్ అవుద్ది. ఇంతకుముందు మీరు ఏదైతే ఫ్లోలో వెళ్ళారో సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్స్లోకి వెళ్ళి కెమెరాకి వెళ్ళి అందులో పర్మిషన్స్లోకి వెళ్ళేసి ఈ పర్మిషన్స్ అన్నిటిని ఆన్ చేయండి. అప్పుడు మాత్రమే ఆ పర్టికులర్ యాప్ అనేది ఓపెన్ అయింది. ఇది ఓన్లీ కెమెరాకనే కాదు, గ్యాలరీకి లేదా ఇంకా వేరే ఏవైనా గేమ్స్కి కూడా మీరు ఇలాంటి ట్రిక్ అనేది యూజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ అలాగే థర్డ్ ట్రిక్ వచ్చేసి మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు లేదా అమ్మాయిలు ఉంటారు. సో వాళ్ళని మనం అప్పుడప్పుడు ట్రాక్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో చిన్నపిల్లాడు ఉన్నాడంటే వాడు స్కూల్కి వెళ్తున్నాడా, వాడు ఎక్కడ ఉన్నాడు, ఇప్పుడు ప్రెజెంట్ ఏ లొకేషన్లో ఉన్నాడు అనేది మనం ఎగ్జాక్ట్గా తెలుసుకోవాలంటే వాడికి సంబంధించిన ఫోన్ ఒకటి ఉంటుంది కదా, వాడికి సంబంధించిన ఫోన్లో మ్యాప్స్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. అప్లికేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత పైన ఐకాన్ ఉంటుంది, ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఐకాన్ పైన క్లిక్ చేసిన తర్వాత షేర్ లొకేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు షేర్ అని కొన్ని ఆప్షన్స్ చూపెడుతుంది. అందులో మీకు సంబంధించిన ఫోన్ నెంబర్ లేదా మీకు సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అక్కడ మీకు ఏంటంటే ఓన్లీ 1 అవర్, డోంట్ టర్న్ ఆఫ్ ఇలాంటి ఆప్షన్స్ అనేవి చూపెడతాయి. మీరు సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి.
ఇప్పుడు వాళ్ళు పర్టికులర్గా ఆఫ్ చేసేదాకా మీకు వాళ్ళ లైవ్ లొకేషన్ అనేది ట్రాక్ అవుతూనే ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ప్రజెంట్ ఏ లొకేషన్లో ఉన్నారు అనేది ప్రతి ఒక్క డీటెయిల్స్ మనం మన ఫోన్లో ఉండి చూడొచ్చు. సో దీనికి గాను వాళ్ళ ఫోన్లో ఇంటర్నెట్ ఉండాలి, మన ఫోన్లో ఇంటర్నెట్ ఉండాలి. అండ్ అలాగే వాళ్ళకి సంబంధించిన ఫోన్ అనేది జీపీఎస్ ఆన్ చేసి ఉండాలి. వాళ్ళ ఫోన్లో జీపీఎస్ ఆన్ చేసి ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ ట్రిక్ అనేది వర్క్ అవుతుంది. ఎవరి ఇంట్లో అయితే చిన్నపిల్లలు అండ్ అలాగే లేడీస్ ఉన్నారో వాళ్ళని ట్రాక్ చేయాలి అనుకుంటున్నారో సో ఈ ట్రిక్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియోలో ఇంతే గైస్, మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. ఈ వీడియోలో ఏ ట్రిక్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రిక్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. జై హింద్.